కొందరికి అబద్ధాలు ఆడుడు రాదు, ఇంకొందరికి అబద్ధాలు ఆడదామంటే ధైర్యం రాదు. కొందరు అబద్ధాలు ఆడి ఉత్తగానే దొరికిపోతారు, కొందరు అబద్ధాలు అతికినట్టు చెప్తారు. ఏంది శృతి అబద్ధాల శతకం చదువుతున్నావు? ఇంతకు నువ్వు చెప్పబోయే వార్త అబద్ధమా నిజమా అని అంటున్నారా? నిజమే చెప్తా, కానీ అబద్ధాలు ఆడిన మంత్రి ముచ్చట చెప్తా. సిగ్గు లేదా అనే జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే ఉన్నది అబద్ధాలను అవలీలగా ఆడేటోళ్ళ ముచ్చట. ఒక్కసారి 2 సార్లు అబద్ధం ఆడి దొరికిపోతే ఇంకోసారి అబద్ధం ఆడేతానికి భయపడతారు, పరువు పోతదని. కానీ అబద్ధాలు ఆడేతానికి నాకేం సిగ్గు అన్నట్టు చేస్తున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ సర్కారు ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని ఇంతకు ముందు మాట్లాడిండు. దానికి రుజువులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. అయినా చూడుర్రి ఎట్లా అబద్ధాన్ని కొద్దిగా కూడా భయం లేకుండా ఎట్లా చెప్తున్నాడో. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు కొత్తది ఇవ్వటం కానీ, ఉన్న పాత రేషన్ కార్డులో బిడ్డ పుట్టినా కోడలొచ్చినా ఆ పేర్లు కూడా ఆనాడు పాత కార్డులో చేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది పాత కార్డులలో కొత్తగా వచ్చిన పేర్లు చేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం. ఇన్నరా బీఆర్ఎస్ సర్కార్లా ఒక్కటంటే ఒక్కటి రేషన్ కార్డు ఇయ్యలేదట. అబద్ధాన్ని ఎంత మధురంగా వండి చెప్తున్నాడో చూడుర్రి. అట్లనే గీ ట్విట్టర్ పోస్ట్ చూడుర్రి. బీఆర్ఎస్ పార్టీలా పొంగులేటి ఉన్నప్పుడు 3,60,000 రేషన్ కార్డులు పంచనున్న మంత్రులు ఎమ్మెల్యేలు అని తానే అప్పుడు ట్విట్టర్లో రాసిన రాతలి. అంతేకాదు న్యూస్ పేపర్లో ఇచ్చిన యాడ్లు కూడా ఉన్నాయి. మరి ఇంత చేసి కూడా ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదని ఎట్లా చెప్పగలుగుతున్నాడు మంత్రి గారు? ఎందుకంటే అబద్ధాలాడు తనకు ఎన్నెతోటి పెట్టిన విద్య. ఇదే పేపర్ యార్డులు సోషల్ మీడియాలో వచ్చిన విలేకరులు అడిగిన మందిర ఇజ్జత్ పోతున్నా శిషి గింతగనం పచ్చి అబద్ధాలాడే బతుకు ఎందుకు అని శ్రీధరించుకున్నా మళ్ళా అవే అబద్ధాలను పదే చెప్తున్నాడు. అయ్యా పొంగులేటి, నువ్వు బీఆర్ఎస్ సర్కార్ లో ఉన్నప్పుడు వంచిన రేషన్ కార్డుల ముచ్చట ఇగో గిది అని గుంజుకొచ్చి చూపెట్టినా కూడా నాకు గుర్తులేదు వాళ్ళు పంచినట్టు అని చిన్నగా జారుకుంటాడు కావచ్చు గాని నిజాన్ని ఒప్పుకునేటట్టు లేడు పొంగులేటి. అవును కొందరుంటారు వాళ్ళది ఎంత ఇజ్జత్ పోయినా ప్రజలు ఎంత శ్రీధరించుకున్నా చేసిన తప్పే మళ్ళా చేస్తారు. ఆ సొంటోళ్లను మనం మార్చలేం కదా.